వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ మనకి పుష్ప 2 ఎక్కువ అయితే వినిపిస్తుంది. అయితే రీసెంట్గా పుష్ప 2 నుంచి కూడా ఒక సాంగ్ అయితే రావడం జరిగింది, ఐటమ్ సాంగ్ అయితే. అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇంతకీ ఏం కామెంట్స్ చేశాడు అండ్ దీని మీద రెస్పాన్స్ ఎలా ఉంది అనేది పూర్తిగా దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు అయితే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి మరి ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొన్నటి నుండి మనకి ఐటమ్ సాంగ్ ఇదే ఎక్కువ ట్రెండింగ్లో అయితే ఉంది. అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో దీని మీద మీరేమంటారు? సాంగ్ చాలామంది అట్లా ఉంది ఇట్లా ఉంది అని ట్రోల్స్ చేస్తున్నారు, అవసరం కూడా లేదు. ద ఓన్లీ రీజన్ చెప్తున్నా విను, తెలుగు సినిమాకి ఐటమ్ సాంగ్ని యాక్చువల్ చెప్పంటే పరిచయం చేసిన దేవిశ్రీ అనే అంట. మరి అట్లా అంటే అప్పట్లో ఉన్న జయమాలి సిల్క్ స్మిత చేసినవన్నీ ఐటమ్ సాంగ్స్ కావా అనకూడదు. అంటే అప్పట్లో ఏంటంటే ఇవి స్పెషల్ సాంగ్స్, అవి ఐటమ్ సాంగ్లు అనేవాళ్ళు కాదు. అర్థమైందా? ఐటమ్ సాంగ్ అనేది ఇప్పుడు వచ్చిన పేరు. ఆ పేరు వచ్చిన తప్పటి నుంచి దేవిశ్రీయే ఉన్నాడు. అప్పట్లో ఐటమ్ గర్ల్స్ అనలా వీళ్ళని. జయమాలిని గారు, సిల్క్ స్మిత గారు కానీ, జ్యోతి లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఐటమ్ గర్ల్స్ కాదు, స్పెషల్ డ్యాన్సులు చేసేవారు. సినిమాలో ఒక స్పెషల్ డ్యాన్స్ వాళ్ళతో ఉండేది అని. ఐటమ్ సాంగ్ అనే పేరు పుట్టింది దేవిశ్రీ వచ్చిన తర్వాత. సో అందుకన్నాడు తెలుగు సినిమాకి ఐటమ్ సాంగ్ పరిచయం చేసింది దేవిశ్రీ. అండ్ వంగతోట వలపు కాడ కొంగుబట్టి లాగాడే సాంగ్, అప్పటి నుంచి ఐటమ్ సాంగ్స్లో ఆయన పేరు బాగా ఉంటుంది. దాని తర్వాత మనం తీసుకున్న ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా సాంగ్ కానీ, డియాలో కానీ, అంటే అమలాపురం కానీ, అసలు ఆ సాంగ్స్ అన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ జోనర్ అది. నెక్స్ట్ అప్పుడు ఐటమ్ గర్ల్స్ వచ్చారు. ఐటమ్ గర్ల్స్గా వాళ్ళు కొంచెం ఫేమస్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంటుంది కానీ ఐటమ్ గర్ల్స్ లేరు, హీరోయిన్లు చేస్తున్నారు. మళ్ళీ స్పెషల్ సాంగ్ అయిపోయింది. ఆ ఘనత కూడా మళ్ళీ దేవిశ్రీదే. ఒకప్పుడున్న స్పెషల్ సాంగ్ ఇప్పుడు మళ్ళీ స్పెషల్ సాంగ్ అయ్యింది. ఆ ఘనత కూడా దేవిశ్రీదే. దేవిశ్రీని చూసే చాలామంది వాళ్ళ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటే బాగుండు, హిట్ అవుతుందని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవిశ్రీని చూసి నేర్చుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే పాత రోజుల్లో వీటిని ఐటమ్ సాంగ్స్ అనేవాళ్ళు కాదు, వీళ్ళంతా స్పెషల్ సాంగ్స్. ఇక ఇప్పుడు మళ్ళీ ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ పక్కన పెడితే కొంతమంది నటీనటులతో కూడా వాయిస్లని మ్యాజిక్ చేయడం దేవిశ్రీకి తెలుసు. ఇప్పుడు A²B² సాంగ్ కలర్ స్వాతి ఎందుకు పాడాలి? ఎంత క్యూట్గా ఉంటుంది ఆ పాట, ఆవిడ పాడితేనే బాగుంటుందని అది అనిపించింది దేవిశ్రీకి. మందుబాబులం సాంగ్ కోటగారే ఎందుకు పాడాలి? అవును, తెలుసా? అట్లా ఆ టైప్ ఆఫ్ వాయిస్లని తీసుకోవడం కూడా దేవిశ్రీకి బాగా తెలుసు. అలా ఇంకా ఐటమ్ సాంగ్లకి ఇప్పుడు ఆయన రారాజు. ఎందుకు అంటున్నానంటే హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసింది కూడా దేవిశ్రీ పాటలతోనే. ఇప్పుడు వచ్చిన హీరోయిన్లు అందరూ కూడా వేరే వేరే సినిమాలలో స్పెషల్ సాంగులు చేయడం, అలా పేరు తెచ్చుకోవడం దేవిశ్రీ పాటలతోనే అయింది. అండ్ నౌ ఆ ఖ్యాతి ఎక్కడికో వెళ్ళింది, ఉవంటావా సాంగ్తో ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే అసలు అంత పాపులర్ సాంగ్ ఇంకా రాయదు, ఇక మీద అటు రాదు అనే లెవెల్లో. లిరిక్స్ కూడా పెద్దగా ఏం ఉండవు, చాలా సింపుల్. అండ్ ఇప్పుడు విను, ఐటమ్ సాంగ్స్ అంటే ఇంతకుముందు ఎలా ఉండేవి? అదేంటి, రారా నీకు సున్నం పూస్తా, రుద్దుతా, అటొస్తే నన్ను గోకుతావా, ఇటొస్తే నన్ను గోకుతావా, నీకు ఇట్లుంటే నచ్చుతానా, అట్లుంటే నచ్చుతానా, నాకు అది ఇస్తావా, ఎక్స్పోజింగ్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇన్ని ఉంటాయి కదా. ఐటమ్ సాంగ్స్ నుంచి కూడా మెసేజ్ ఇవ్వచ్చు అనేది దేవిశ్రీ నేర్పాడు. మళ్ళీ ఎలా? ఇప్పుడు నిన్న దెబ్బలు పడతాయి సాంగ్ నువ్వు బాగా గమనించు. సైబర్ క్రైమ్కి సంబంధించి ఉంటుంది. ఓకే, ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ, ఇలా చేయడం కానీ, అలా తీయడం కానీ, డీప్ ఫేక్ వీడియోలు చేయడం కానీ నేరం. అలా చేస్తే దెబ్బలు పడతాయిరా, నువ్వు లోపలికి వెళ్ళిపోతావు అన్నట్టుగా సాంగ్ అది. ఐటమ్ సాంగ్లో కూడా మెసేజ్ ఇవ్వడం దేవిశ్రీకే దక్కింది. పుష్ప సినిమాకి దక్కిన ఘనత అది నిజంగా చెప్పాలంటే. సైబర్ క్రైమ్ గురించి ఆ పాట ఒక టైప్ ఆఫ్ మాస్కి వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువ వాళ్ళు చిల్లరగా తిరిగే వాళ్ళేగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేది. పనున్నోడైతే అవి చేయడుగా, పని కట్టుకుని. ఇప్పుడు నువ్వు నేను అవి చేయలేము, ఇంకా మనకు బోల్డంత పని ఉంది కాబట్టి. చిల్లరగా తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు కూర్చొని ఈ మొహాన్ని అటు తీసి ఆ మొహాన్ని ఇటు పెట్టి ఈ బట్టలు ఇప్పేసి ఏవేవో చేసేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ
మంచిగా చెప్తే వినరు. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సినిమా వేసి సమాజం ఈరోజు ఇలా ఉంటుంది అని చెప్తే వినట్లా, వాళ్ళు వినరు. అవును. వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలంటే వాళ్ళ పద్ధతిలోనే చెప్పాలి. వాళ్ళకి ఎక్కువ విజిల్స్ వేసేది దేనికి? అలాంటి వాళ్ళు మాస్ పాటలకి, ఐటమ్ సాంగ్స్ అనే పిలువబడే మాస్ పాటలకి విజిల్స్ వేస్తారు. మాస్ సాంగ్లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ పాటను తీసుకొచ్చి ఒక స్పెషల్ సాంగ్ దాన్ని ఐటమ్ సాంగ్గా మలవడం దేవిశ్రీకి దక్కిన అతిపెద్ద ఘనత అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే అంటావా మామ, అంటావా మామ పుష్ప నుంచి చాలా ట్రెండింగ్ అయింది, ఇప్పటికీ ట్రెండింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ కిసిక్ సాంగ్ కూడా అంతవరకు వెళ్తుందా అనేది, అంటే చాలామందికి కామెంట్స్ కూడా మనం కింద చూసుకున్నట్లయితే దీనికన్నా బెటర్ మాకైతే అదే బాగా అనిపించింది అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి. అదే చెప్తున్నా, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏది, మనకు మంచి చెబితే నచ్చదు కదా, నీతులు చెప్తే ఎవడికి నచ్చుద్ది? అవునా? రారా నీకు ఆయిల్ పెడతా, మసాజ్ చేస్తా అంటే ఆహాహా అని వెళ్తారు. అవునా? ఎత్తుకుంటే ఒకడికి నచ్చుద్ది, పొట్టిగుంటే ఒకడికి నచ్చుద్ది, నల్లగా ఉంటే ఒకడికి నచ్చుద్ది, పెద్దగా ఉంటే ఒకడికి నచ్చుద్ది అని చెబితే అప్ప అని చూస్తారు. అవునా? నీకు అది ఇస్తా ఇది ఇస్తా జిగేల్ రాజా అంటే నచ్చుతారు. అంతేగాని ఒరే సమాజం పాడవుతుందిరా, మంచి చేయండి రా, మంచి పనులు చేయండి అంటే ఎవడికి నచ్చి చావదు కదా. మెసేజ్ ఓరియంటెడ్ అండ్ అదేం కాదు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే పీపుల్ ఆర్ కంపేరింగ్, అంటే దీన్ని ఇంకా ఇది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారు. ఐటమ్ సాంగ్ పోయి స్పెషల్ సాంగ్ కూడా పోయి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మాస్ సాంగ్ వచ్చిన విషయం వీళ్ళకి తెలియట్లా. ఆ కేటగిరీలో ఇది మొదటిది. ఎక్కడానికి టైం పడుతుంది, అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. ఇది మ్యాటర్ ఓవరాల్గా. సో కిసిక్ అనే సాంగ్కి చాలామంది కాపీ అనో లేకపోతే ఇంకేదనో అదనో ఇదనో ట్రోల్స్ చేస్తున్నారు. కానీ బాగా వినండి, సైబర్ క్రైమ్ డీప్ ఫేక్ వీడియోలు చేయకరా, దెబ్బలు పడతాయి, లోపలికి వెళ్తావు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఫోటోలు క్లిక్ చేయి, జాగ్రత్తగా పద్ధతిగా వాడు, వాటిని పద్ధతిగా వాడు అని ఓ పద్ధతి పాడు గురించి చెప్పిన సాంగ్ ఇది. మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు? ఇక దేవిశ్రీ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ నిర్మాతల గురించి ఆయన ఏదో అన్నాడు ఇది అన్నాడు అంటున్నారు కదా. అండ్ గతంలో ఆయన మీద అయినటువంటి వైరల్ అయినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తన జోవియల్గా వాటికి అక్కడే ఎండ్ కార్డు పెట్టేలాగా సమాధానం చెప్పాడే. కానీ ఆయన నిర్మాతల్ని ఏమీ అనలేదు, వార్నింగ్లు ఇవ్వలేదు, డైరెక్టర్ని తిట్టలేదు, ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి భలే తగిలింది ఏమీ లేవు. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, జోవియల్గా హ్యాపీగా మాట్లాడుకున్నారు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాని వాళ్ళు వింతగా వాళ్ళకి ఎలా అయితే అర్థమైందో అలా రాసుకుంటారు. అండ్ దీన్ని నెగిటివ్ చేసే బ్యాచ్కి ఇది ఒక అడ్వాంటేజ్గా దొరికింది. అవును, దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంకా ఇష్టం ఉన్నట్టు రాసేస్తున్నారు. ఏమి అలా దేవిశ్రీ ప్రజెంట్గా హ్యాపీగానే మాట్లాడారు. మళ్ళీ కావాలంటే మళ్ళీ చూడండి అదే వ్యాఖ్యల్ని. అంతే. థ్యాంక్ యూ.